మరి ఆ శాప విముక్తి కోసం పార్వతీమాత ఏ విధంగా ఆరాధన చేసి తన శాపాన్ని తొలగించుకుందో తెలుసుకుందామా? పరమశివుడు చెప్పిన విధంగానే ఆమె భూలోకానికి వచ్చి ఒకే ఒక్క పండుని ఇచ్చే ఒక పవిత్రమైన మామిడి చెట్టు కింద తానే స్వయంగా మట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠించి చాలా భక్తితో శివుణ్ణి పూజిస్తోంది. ఆమె భక్తిని టెస్ట్ చేయడానికి శివుడు గంగామాతను ప్రవహింపచేశాడు. నీరు లింగాన్ని ముంచేసిన పార్వతీమాత మాత్రం లింగాన్ని గట్టిగా కౌగలించుకుని రక్షించింది. శివుడు ఆ భక్తికి మెచ్చి శాపాన్ని తొలగించాడు. అప్పటి నుండి ఈ లింగం ఏకాంబరేశ్వరుడిగా మరియు అమ్మవారు కామాక్షి అమ్మవారిగా ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయానికి ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఈ ఆలయం దాదాపు 3500 సంవత్సరాల ప్రాచీనమైనది. ఈ ఆలయంలో ఉండే మామిడి చెట్టు కిందనే అమ్మవారు లింగాన్ని పూజించారు. కొన్ని వర్ణాల ప్రకారం 4 రకాల పండ్లు పండుతాయని, అవి 4 వేదాలకు సంకేతమని నమ్మకం. ఈ లింగానికి తైలాభిషేకం మాత్రమే చేస్తారు. ఇతర అభిషేకాలు పక్కనే ఉన్న రాతి లింగానికి చేస్తారు. ఈ భూమి తత్వలింగానికి స్థిరత్వం, దీర్ఘాయుషు, ఆధ్యాత్మిక బలం వీటికి సంకేతమని భక్తులు ఎక్కువ నమ్ముతారు.